బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోనసీమ జిల్లాలో 7 మత్స్యకారులు మిస్ అయ్యారు. 17 రోజులైనా వాళ్ళ ఆచూకీ వాళ్ళ జాడ ఎక్కడ లభించలేదు. ఓడరేవుల నుంచి సముద్ర వేటకు వెళ్లారు ఈ 7. ఆగస్టు 3న వెళ్లారు. ఇప్పటికీ తిరిగి రాలేదు మత్స్యకారులు. 10 రోజుల్లో వస్తామని చెప్పి వేటకు వెళ్లారు మత్స్యకారులు. కానీ 10 రోజులైనా తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ ఉంది. మా వాళ్ళను క్షేమంగా తీసుకురండి అంటూ కుటుంబాలు వేడుకుంటూ ఉన్నాయి. మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి వేడుకోవడం జరుగుతోంది. ఆ కుటుంబం కన్నీళ్లు పెట్టుకున్నారు. మా వాళ్ళని ఎలాగైనా వాళ్ళ ఆచూకీ తెలుసుకొని వాళ్ళని క్షేమంగా తీసుకురండి అంటూ కూడా ఆ కుటుంబాలు కోరుకుంటూ ఉన్నాయి, వేడుకుంటూ ఉన్నాయి. నిజానికి 7 బోట్లు, 2 నేవీ హెలికాప్టర్లతో గాలింపు చర్యలకు దిగింది ప్రభుత్వం. కోస్ట్ గార్డ్, నేవీ బృందాలతో ముమ్మర గాలింపుకి దిగింది. 4 రోజులుగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే బోటుకి ట్రాన్స్పాండర్ లేకపోవడంతో ఆచూకీ కష్టతరం అవుతోంది అనేది వినిపిస్తూ ఉంది. కొత్త బోటుకి ట్రాన్స్పాండర్ అమర్చాలని అధికారులు సూచించినా ఎక్కడ అమర్చలేదు. 17 రోజులైనా జాడ లేకపోవడంతో కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలు అలాగే అక్కడ వాళ్ళు వెళ్ళారు, మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. ఆ విషయాలు మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి అంటూ వేడుకుంటూ ఉన్నారు వాళ్ళు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబాలు రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళు ఏమంటూ ఉన్నారు చూద్దాం. మూడో తారీఖున 8:30కి వెళ్ళారండి అన్ని అని. మా మాయ వెళ్ళారు. మా నీ పేరేమో శాంతారావు, నా పేరేమో శారద. అన్ని వెళ్తున్నట్టు కూడా చెప్పలేదు అమ్మకి నాకుని. వదినికి చెప్పి వెళ్ళారు. పిల్లని జాగ్రత్త అని చెప్పారంట. అమ్మకేమో బుధవారం తెలిసింది. వదిన అడిగితే నేనేమో అమ్మనే శనివారం అడిగాను, ఇంకా రావట్లేదు ఇంటికి. ఏంటి మా నీళ్ళేమో అరగలిపాలని ఉంటారు, అయితేనే రావట్లేదు ఏంటమ్మా అంటే ఎలా వెళ్ళారంట సముద్రమేటకంటే మేము కంగారుగానే ఉంది, ఎప్పుడు వస్తారు ఏంటంటే వారం రోజులు వచ్చేస్తానని చెప్పారంట. ఇంకా రాలేదు. ఈ రోజుతో 17 రోజులు ఉంది. సోమవారంకేమో 15 రోజులు ఉందని ఏదో ఇది పెద్దోళ్ళందరూ భయపడ్డారు. ఇంకా బోట్ అయ్యి అంతలేదని ఎప్పుడు వస్తుందని మాకు కంగారుగా ఉంది. ఇది ఇంకా రావట్లేదు. చాలా రోజులు ఉంది. లేదండి, ఇన్ని రోజులు ఎప్పుడు లేరు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళారు. మన్య మా మాయ కూడా చాలా ఫస్ట్ టైం. మన్య అయితే మార్చి నెలలో వెళ్ళారు. అప్పటి నుంచి మార్చి నెల వెళ్తే మళ్ళీ ఇది ఫస్ట్ టైం వెళ్ళారు. ఇన్ని రోజులు ఉంటాం. అయితేనే మనీ వెళ్ళినా 2 రోజుల ముందే వచ్చేసాడు. ఫస్ట్ టైం వెళ్తాం. మరి ఇంతలా ఉంటాం మాత్రం. 3వ తారీఖున వెళ్ళారండి. ఆ రోజు వారం ఉంటది వచ్చేస్తానని చెప్పారండి. అంతేనండి, ఇంకేం చెప్పలేదండి. ఫోన్ ఆ రోజు చేశారండి, మళ్ళీ చేయలేదండి. ఇంకంతేనే. ఇంతకు ముందు వెళ్ళేవారు కానీ 2 రోజులు 3 రోజులు అంతే. 2 రోజులు ఎక్కువ లేరండి. వారంకే చెప్పారండి. వారం కూడా అయింది. ఇంకా చాలా బోటు అడిగితే ఇంకా వస్తారమ్మా కంగారు ఏంటి అన్నారు. తర్వాత మా బాగారిని అడిగితే అలాగే ఇంకా వచ్చేసారండి. నాకు భయం ఉంటుంది కదా, అందుకే. మా ఆయన పేరు శాంతారావు అండి, నా పేరు నాగలక్ష్మి. మా పాప 3వ తారీఖున వెళ్ళారండి. ఇలాగా ఆదివారం వచ్చేస్తాను, సోమవారం వచ్చేస్తాను, నువ్వు పిల్ల జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళారండి. ఫోన్ చేస్తా ఆ రోజున బోర్డెక్కి రోజున ఫోన్ చేయి మర్చిపోవద్దు బావా అని చెప్పి వెళ్ళాము. ఫోన్ లేదు, ఏం చేయలేదు. అప్పటి నుండి వచ్చేతలే అని మేము అలా వదిలేసాము. తర్వాత ఆధార్ కార్డుల కోసం వస్తేనే ఇలాగా కంగారు పెట్టారండి. అప్పటి నుంచి భయం పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పట్లేదండి. మధ్యలో మాట్లాడారా మీతో? మాట్లాడలేదండి. అది ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మంత్రి అచ్చెన్నాయుడిని కలిశాయి. వాళ్ళు కన్నీటి పర్యంతం అయ్యారు. మా వారిని ఎలాగైనా కాపాడి తీసుకురండి అంటూ కూడా వాళ్ళు మంత్రి అచ్చెన్నాయుడిని వేడుకోవడం జరిగింది. అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం
ప్రభుత్వం ఎటువంటి ఆపరేషన్లోకి దిగింది? రెస్క్యూ ఆపరేషన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి? ఆ కుటుంబాలు ఏమంటూ ఉన్నాయి? వాళ్ళకి సంబంధించి ఏమైనా జాడ దొరికిందా? కోనసీమ జిల్లాలో మత్స్యకారులు గల్లంతైన 7 కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ వాడల రేవులో సంబంధించినటువంటి మత్స్యకారులు ముమ్మడివారం, అలాగే అమలాపురం సంబంధించిన అలాగే మొత్తం 7 మత్స్యకారులు అయితే 3వ తేదీనైతే వేటకు వెళ్ళడం జరిగింది. ఆ 3వ తేదీనంటే వాళ్ళు ఆ 10 రోజుల్లో రావాలి. 10 రోజులు అంటే 12వ తేదీ కల్లా వాళ్ళు తిరిగి వస్తారని కూడా అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఇప్పటికీ కూడా 17వ తారీఖు వచ్చింది. అలాగే 17వ తారీఖున వాళ్ళంతా కూడా చూసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి 17 రోజులు అవుతున్నా సరే వాళ్ళ యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఆ బోటుకు సంబంధించిన ఎక్కడ ఉంది, ఎటువైపు వెళ్ళిందనేది కూడా మత్స్యకారుల యొక్క ఆ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం కన్నీరు నీరుగా వినిపిస్తున్నారు. ఆ యొక్క బోటు వెళ్ళినటువంటి ఏ దిశగా ఉంది, అలాగే ఒరిస్సా పారాదీపుల మధ్య ఆనవాళ్ళు ఉందని కూడా నిన్న ఏదైతే ముత్యాలమ్మ తల్లి సంబంధించిన ఆ బోటు అక్కడ ఉందని కూడా కొంతమంది సమాచారం ఇచ్చినా అక్కడికి కూడా వెళ్ళి చూశారు. కానీ ఆ బోటు వాళ్ళది కాకపోవడంతోనే ఇంకా కుటుంబ సభ్యుల్లో మరింత ఆవేదన అయితే ఎక్కువైంది. ఆ బోటు ఇంకా వస్తారు, తిరిగి వస్తారని కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూసినప్పటికీ ఆ బోటు యొక్క ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. మరో పక్కన నిన్న మంత్రి అచ్చెన్నాయుడు కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు. వాళ్ళకందరూ కూడా ధైర్యం చెప్పి వాళ్ళని అయితే ఇప్పటికే నేవీ, కోస్ట్ గార్డ్, అలాగే మెరైన్ పోలీసుల సహకారంతో ఇప్పుడైతే 2 హెలికాప్టర్లతోని అలాగే 7 బోట్లతో మొత్తం పోలీసులు మొత్తం అంతా కూడా మెరైన్ పోలీసులు మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు విశాఖపట్నం, అటు బంగ్లాదేశ్, ఇటు శ్రీలంక ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం జల్లెడ పెట్టినా ఇంకా వాళ్ళ యొక్క ఆచూకీ లభ్యం కాకపోవడంతో పక్కన గత అంటే 17 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి గాలింపు చర్యలు మాత్రమే కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా పక్కన మొన్న నుంచి కూడా వీటిపై మొత్తం అంతా కూడా గాలింపు చేస్తున్నప్పటికీ ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాకపోవడంతోనే దీంతో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా చెప్పడం, ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ జాడ తెలుసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ బోటు సాధారణంగా ప్రతి బోట్లు కూడా ట్రాన్స్పౌండర్లు ఉంటాయి. ఆ ట్రాన్స్పౌండర్ ఇది కొత్త బోటు, వీళ్ళు 7 బోటు ఏదైతే కొత్తగా వచ్చినటువంటి బోటుకు ట్రాన్స్పౌండర్ ఏర్పాటు చేయాలని అధికారులను కూడా మత్స్యశాఖ అధికారులు వీళ్ళందరినీ కూడా కోరారు. కానీ మత్స్యశాఖ అధికారులు ఆ సమయానికి స్పందించకుండా దానికైతే ట్రాన్స్పౌండర్ కూడా అమర్చలేదు. అది అమర్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ దిశలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఆపద పొంచుకుంటే ఆ ట్రాన్స్పౌండర్ లో ఉన్నటువంటి సిగ్నల్ బటన్స్ అంటే రెడ్, గ్రీన్ బటన్స్ అటువంటి ఒకసారి సిగ్నల్ ఆన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సరే ఖచ్చితంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ యొక్క ట్రాన్స్పౌండర్ లేకపోవడంతోనే మత్స్యకారుల యొక్క ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాని పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇంత కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళంతా కూడా కన్నీరు ముందరిగా వెళ్ళిపిస్తున్నారు. నాన్న ఏడమ్మా అనే పిల్లలు అడుగుతుంటే ఫోన్ మాట్లాడుతూ ఎక్కడ ఉన్నారంటూ కూడా షాకులతో వాళ్ళంతా కూడా తిరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 7 కుటుంబాలకు సంబంధించిన మత్స్యకారుల కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. 7 కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే బోట్లో వెళ్ళినటువంటి మత్స్యకారులు కోపనాటి రామకృష్ణ వర్మ, ఏదైనా కొమరగిరి పట్టణానికి చెందినటువంటి సంఘానికి తాతారావు, బలుపుచిత్ర గ్రామానికి చెందిన వ్యక్తి తాలిపు పాపారావు, వాడలరేవు గ్రామానికి చెందిన వ్యక్తి కొల్లాటి శ్రీను 35 సంవత్సరాలు, వాడలరేవు గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను యేసుదాస్, ఇతను కూడా గండమూరులంక గ్రామానికి చెందిన వ్యక్తి కాటాటి సతీష్ 38 సంవత్సరాలు, పశువులంక గ్రామానికి చెందిన వ్యక్తి కర్రి రాము 35 సంవత్సరాలు, ఇతను నక్క రామేశ్వర గ్రామానికి చెందిన వ్యక్తి. వీళ్ళంతా కూడా ప్రస్తుతం 7 కూడా వాళ్ళందరూ కూడా 35-45 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు కావడంతోనే వాళ్ళందరి కోసం కూడా కుటుంబ సభ్యులు కన్నీరు ముందుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇప్పటికి 17 రోజులు అవుతున్నా సరే మరి గాలింపు చర్యలు ఒక పక్కన వేగవంతం చేస్తున్నారు. మరి ఈ ఆచూకీ లభిస్తుందని కూడా అధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళకి ఎటువంటి ఆచూకీ కానీ లభ్యం కాకపోవడంతోనే ఏదో ఒక తీరానికి చేరారనే సమాచారం కూడా కనీసం ఎక్కడా కూడా తెలియకపోవడంతోనే మొత్తం అంతా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు ముందుగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా కోనసీమ జిల్లా ఒక్కసారిగా ఆ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే 7 మత్స్యకారులు మిస్ అయ్యారు. 17 రోజులైనా వాళ్ళ జాడ దొరకలేదు. ఓడరేవుల నుంచి సముద్రం వేటకు వెళ్ళింది
ఆయా కుటుంబాలు. ఆగస్టు 3న వెళ్ళారు, ఇప్పటికీ తిరిగి రాలేదు మత్స్యకారులు. 10 రోజుల్లో వస్తామని చెప్పి వేటకి వెళ్ళారు మత్స్యకారులు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతోంది. మా వారిని క్షేమంగా తీసుకురండి అంటూ కుటుంబాలు వేడుకుంటూ ఉన్నాయి. మంత్రి అచ్చెన్నాయుడిని కలవడం జరిగింది. ఆ కుటుంబాలు కలిసి మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాన్ని ఆదుకోండి, మా వారిని తిరిగి క్షేమంగా తీసుకురండి అంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. 7 బోట్లు 2 నేవీ హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలకు దిగింది ప్రభుత్వం. కోస్ట్ గార్డ్ నేవీతో కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ చేసుకుంటూ ముమ్మర గాలింపుకు దిగింది. 4 రోజులుగా కొనసాగుతుంది సెర్చ్ ఆపరేషన్. బోటుకి ట్రాన్స్పాండర్ లేకపోవడంతో ఆచూకీ కష్టతరమవుతుంది. కొత్త బోటుకి ట్రాన్స్పాండర్ అమర్చాలని అధికారులు సూచించారు, అయినా అమర్చని వైనం. 17 రోజులైనా జాడ లేకపోవడంతో కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మా డిపార్ట్మెంట్కి చెప్పాడు, మా డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యింది. నేవీకి అబ్బాయి 2 అబ్బాయిలు పల్లకి కదా